ముర్రా గేదెలు. మీరు కనుక ముర్రా గేదెల్ని పెంచుతూ డైరీ ఫార్మింగ్ ని చేద్దాం అనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఎవరైతే ముర్రా గేదెల్ని పెంచుతూ మంచిగా డైరీ ఫార్మింగ్ ని చేస్తూ ప్రతి మంత్ లక్షల్లో సంపాదిస్తున్నారో ఆ రైతన్న అసలు ఈ ముర్రా గేదెల్ని ఎలా పెంచాలి, డైరీ ఫార్మింగ్ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ చెప్పబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా? ముర్రా గేదెని మనం ఎలా గుర్తుపట్టాలంటే అండి, ఫస్ట్ రింగ్ కొమ్ము ఉంటుందండి. రింగ్ కొమ్ము తర్వాత బర్రె మొత్తం బ్లాక్గా ఉంటుంది, తోక కొంచెం పొడుగ్గా ఉంటుంది, కింద సన్నుకట్టు అంటారు కూడా, అది కూడా కొంచెం భారీగా ఉంటుంది. బర్రె ఏంటంటే లుకింగ్ బాగుంటుందండి. చూడటానికి ముర్రా గేదె అనేది బాగా బ్లాక్గా రింగ్ కొమ్ము వచ్చి చూడటానికి బాగుంటుంది. దాన్ని బట్టి మనం ముర్రా గేదెని ఇది ముర్రా గేదె కాదని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ముర్రా గేదె అనేది సరే రింగ్ కొమ్ము వస్తుందండి, జాఫర్బాడీ అనేది, దాన్ని బట్టి మనం ముర్రా గేదె కాదని తెలుసుకోవచ్చు. ప్యూర్ ముర్రా ఏంటంటే ప్యూర్ బ్లాక్ ఉంటుందండి, ప్లస్ అది కాక తోక కూడా పొడుగు వస్తుందండి కొంచెం. దాన్ని బట్టి మనం ముర్రా గేదెని ఐడెంటిఫై చేయొచ్చు. అప్రాక్సిమేట్లీ ముర్రా బఫెలో వచ్చేసరికి సెకండ్ ఈల్డింగ్, థర్డ్ ఈల్డింగ్ అయితే 1.5 కింటా దాకా ఉంటుందండి. చిన్న దూడలు వచ్చేసరికి మామూలుగా 70 kgs 80 kgs దాకా ఉంటాయి. మామూలుగా దాని ఏజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ముర్రా బఫెస్లో ఏంటంటే అప్పుడు పుట్టిన దూడ అయితే 25-30 kgs దాకా ఉంటుందండి. ఒక 3 months 4 months పెరిగిన తర్వాత 50 kgs దాకా అవుతుంది. టీనేజ్ అంటే కొంచెం వయసు పెరిగే కొద్ది సంవత్సరం వచ్చేసరికి కింటా దాకా. బీహార్ అండి స్టార్టింగ్, అది బీహార్ నుంచి చేస్తాం. అది ఇప్పుడు ఏంటంటే వాతావరణం బట్టి అన్నీ మారిపోయినాయి కాబట్టి ఏ వాతావరణంలో సెట్ అవుతున్నాయి. మనకి సమ్మర్ అని లేదు, వింటర్ అని లేదు, లేకపోతే రైనీ సీజన్ అని లేదు. కానీ ఏంటంటే సమ్మర్ కన్స్ట్రక్షన్ బట్టి ఉంటుందండి. షెడ్ బాగా హైట్లో ఉండి ఓపెన్గా ఎయిర్ వెళ్ళిపోతే ఒక్క సమ్మర్లోనే ఇది. మన వింటర్ కానీ రైనీ సీజన్లో కానీ దానికి ఏం ఇబ్బంది ఉండదు. ఒక్క సమ్మర్లోనే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే హీట్ రాకూడదు. ఒకటి హీటు షెడ్ని బట్టి ఉంటుంది. షెడ్ హైట్ ఉంటే హీట్ రాదు, ఓపెన్గా ఉంటే వచ్చిన వేడిగాలు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, ఓపెన్ ప్లేస్లో అయినా ఎక్కడైనా. ఒక్క సమ్మర్లో మాత్రం కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. బర్రెని తెచ్చామండి, అలవాటు పడదు అన్నారు. అదే బర్రె మా దగ్గర ఈనింది, అదే దూడ మాకు ఇప్పుడు కట్టి ఈని పాలిస్తుంది. ఎందుకంటే ఈ వాతావరణానికి అలవాటు పడిపోయింది. అది ఏ వాతావరణం అయినా ఒకటేనండి, మెయింటెనెన్స్ని బట్టి. ఒక్క సమ్మర్ మాకు చూసుకోవాలి, వేడి బాగుంటుంది కాబట్టి అక్కడ మీద మనకి హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వేడి ఎక్కువ ఉంటుంది, సెల్సియస్ అదే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఒక్క సమ్మరే మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. వాటి జీవితకాలం వచ్చేసరికి మేము తెచ్చేసరికి 3 years ఉంటుందండి. ఎందుకంటే 1.5 year తర్వాత హీట్లోకి వస్తుంది. మేము ఫస్ట్ ఇది తెచ్చిన 2.5 years అవుతుంది. మేమేంటంటే 4-5 మ్యాక్సిమం 7 years దాకా మా దగ్గర ఉంచుకొని మేము దాన్ని సోల్డ్ అవుట్ బయటికి ఇచ్చేస్తాం. ఎందుకంటే ఆ లోపు అయితే మనకి ఈల్డింగ్ బాగుంటుంది, ప్లస్ బర్రె ఆరోగ్యం బాగుంటుంది, హెల్దీ పరంగా బాగుంటుంది. మెయింటెనెన్స్ చేసినా ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మేము ఏంటంటే 8 years తర్వాత బర్రెని సోల్డ్ అవుట్ అమ్మేస్తాం. ఇప్పుడే అయితే డైరీ ఫార్మ్స్ అనేది మన ఇండియా మొత్తంలో డైరీ ఫార్మ్స్ అనేది ఇందాక చెప్పినట్టే నేను పల్లెటూళ్ళలో ఇట్లా పరిగుడ్లు మెయింటెనెన్స్ చేసేవాళ్ళు లేరు. అందుకని డైరీ ఫార్మింగ్ అనేది ఇంకా పెరుగుతుందండి. ఎందుకంటే పాలకి ఎప్పుడు డిమాండ్ ఉంది, డైరీ ఫార్మింగ్ అనేది పెరుగుతుంది. కానీ ఏంటంటే మన మెయింటెనెన్స్ మన దాన్ని బట్టి ఎందుకంటే తెలంగాణ ఏంటంటే మొత్తం సిటీ అంతా బాగుంది కాబట్టి హైదరాబాద్లోనే పాలక వాంటింగ్, అవుట్కట్స్లో కూడా చాలా డైరీ ఫార్మ్స్ ఉన్నాయి. 500-600 బరిగుడ్లు మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు, 1000 బరిగుడ్లు ఉన్నాయి అక్కడ. మనకేంటంటే ఇంకా ఆంధ్ర ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ కొంచెం మనకి ఇస్తే మనం డెవలప్ చేసుకోగలుగుతాం. డైరీ ఫార్మ్స్ అనేది గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఏదైనా మనకి ఇప్పుడు దాకా అయితే గవర్నమెంట్ సపోర్ట్ లేదు. వాళ్ళు మనకి సపోర్ట్ చేసి మనకు వెనక పుష్ చేస్తే మనం డైరీ ఫార్మ్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు అండి. మరణాల రేట్ అనేది మామూలుగా కామన్గా ఉంటుందండి, కానీ అది మన మెయింటెనెన్స్ని బట్టి ఉంటుందండి. అది మనం మెయింటైన్ చేయకపోతే బరిగుడ్లకి జబ్బులు వచ్చి చనిపోయి ఉంటాయి. బరిగుడ్లు చాలా ఉంటాయి, తక్కువ ఉంటాయండి, కానీ మనకి ఆవుల్లో ఎక్కువ కనపడతాయండి. ఇవి ఆవుల్లో మెయింటెనెన్స్ లేకపోతే ఆవులు ఏంటంటే శుభ్రంగా ఉంటాయి, కొంచెం వాటికి కొంచెం క్లీనింగ్ ఉండాలి. ఆవుల్లో అయితే ఎక్కువ ఉంటుంది, బరిగుడ్లు అయితే కొంచెం తక్కువ ఉంటుంది. మా దగ్గర అయితే ఇంతవరకు అలాంటిది ఏం జరగలేదు. ప్యూర్ ముర్రా వచ్చేసరికి రింగ్ కొమ్ము వస్తుందండి. నాకు తెలిసినంతవరకు అయితే రింగ్ కొమ్ము ఒకటి ప్యూర్ బ్లాక్ వస్తుంది, తోక పొడుగు వస్తుంది, కొంచెం సన్నకట్టు అనేది బాగుంటుంది. దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. నా ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఇవి ఐడెంటిఫై చేశానండి. మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదండి. ఫస్ట్ ఏంటంటే మనం హైదరాబాద్ వెళ్ళాం, మనకు తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా మేము చూజ్ చేసుకున్నాం. ముర్రా అనేది ఆయన చెప్పాడు, ఇలా ఐడెంటిఫికేషను ఇలా ఉంటాయని. దాన్ని బట్టి మనం ఫస్ట్ 4 తెచ్చుకున్నాం, మనకి బాగానే ఉంది, అంతా దేనికి కంప్లైంట్ లేదు కాబట్టి ఇక అతని దగ్గరే కంటిన్యూ చేస్తున్నాం. ఇక ఇప్పుడు తర్వాత మేము వెళ్ళటం లేదండి. ఇంకా అతని మీద నమ్మకం. మనం ముర్రా అంటే ముర్రా, ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని లీటర్లు, దాన్ని బట్టి కాస్ట్ చెబుతాం. ఆ కాస్ట్ని బట్టి బార్గెనింగ్ చేసుకొని మనం తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు దోళ్ళు వచ్చేసరికి మా దగ్గర అయితే సెల్లింగ్ అమ్మటానికి ఏమి ఉండవండి. మీకు కావాలంటే హైదరాబాద్లో ఆయన తెప్పిస్తాడండి. ఏంటంటే బీహార్ నుంచి తెప్పిస్తాడు. మాకు బరిగుళ్ళు తెప్పించిన ఆయన మీకు అక్కడ
ఆయన మీకు కావాలంటే ఆయన నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను. ఆయన దగ్గర చూసి తెచ్చుకోండి. ఎవరైనా చూసి ఒకరోజు ఉండి చూసి ప్యూర్ ముర్రానా, ఆయనైతే మాకైతే నమ్మకం ఉంది, దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోండి. ఆయనైతే ప్యూర్ ముర్రా అంటే తెప్పిస్తాడు. కానీ ఏంటంటే మీరు కూడా ఒకసారి 1-2 సార్లు చూసి తెచ్చుకోండి. అది ఫామ్ స్టార్ట్ చేద్దామని తెప్పిస్తాడండి ముర్రా. ఆ తర్వాత మేము ఫస్ట్ టైం వెళ్ళాం, ఏది ముర్రా అంటే ఎలా ఉంటుంది ఏందనేది. ఏంటంటే ముర్రా అంటే అసలు గేదె ఎలా ఉంటుంది, దానికి ఏంది ఫీచర్స్ ఏంది అవన్నీ తెలుసుకున్న తర్వాత ఫస్ట్ 4 గేదెలు తెచ్చుకున్నామండి. ఆయన తెచ్చుకున్న తర్వాత ఆయన దగ్గర మాకు 4 గేదెలు కంప్లైంట్ ఏం లేదు, ప్లస్ ఆయన చెప్పిన ప్రకారం పాలు ఇచ్చినాయి, అందరూ బాగానే ఉంది. అందుకని ఆయనకి చెప్పేస్తాం, ఎప్పుడన్నా గేదెలు కావాలన్నా ఇప్పటికైనా సరే మాకు గేదె కావాలంటే పలానా గేదె కావాలంటే పలానా ఈల్డింగ్ కావాలి, పలానా పాలు ఇవ్వాలి, మాకు ఎంత రేట్లో కావాలంటే ఆయన పంపించేస్తాడు. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, చిన్న దూడలు కొనుక్కోవడం బెటరా, సంవత్సరం బరిగుళ్ళు కొనుక్కోవడం ప్రకారం అనేది. ఇప్పుడు బర్రెని తెచ్చాం అనుకోండి, దాని మీద మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది. దూడ అనుకోండి, మనం దాన్ని మేపాలి. ఒక దూడ వల్ల మనకి మేపడం అంటే అదే కష్టం. వేయాలి, మనం పేడగళ్ళు ఎత్తుకోవాలి, పొద్దున్నే లేవాలి, దానికి దానా వేయాలి. అదే బర్రె పాలు వస్తుంటాయి కాబట్టి పెరుగుతుంది. అదే దూడ అనుకోండి, ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, తర్వాత ఏంటంటే మనకి కొంచెం ఇసుక వస్తుంది, చిరాకు వస్తుంది. దానికి డబ్బులు రావట్లేదు, రోజు గడ్డి ఎవరేస్తారు, రోజు ఇదేం చేస్తారని మనకు కొంచెం ఇరిటేషన్ లాగా వస్తుంది. అందుకని మీరేంటంటే ఇలా బర్రెని తెచ్చుకొని ఆ దూడని పెద్దది చేసుకోండి, ఆ దూడని పెంచుకోండి. బర్రెతో పాటు దూడను కూడా దానా వేసి కొంచెం దూడకు కూడా మేతేస్తే అది పెరుగుతుంది. ఈ సంవత్సరం దీంతో పాటు మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది. మనకి పాల మీద ఇన్కమ్ వస్తుంది కాబట్టి దూడకు కూడా మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది. అదే మనం దూడ తెచ్చుకున్నాం అనుకోండి, దానికి మనం సపరేట్గా పెట్టుకోవాలి, డబ్బులన్నీ దానికే పెట్టాలి. అందుకని మనకేంటంటే దూడలు ఉంటే ఒకరోజు కాకపోతే 2వ రోజైనా 3వ రోజైనా కొంచెం ఇరిటేషన్ లాగా వస్తుందండి. అదే బర్రె అనుకోండి కాబట్టి పాలు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం దాని దూడనైనా మెయింటైన్ చేసుకోవచ్చు. కేవలం దూడను తెచ్చామనుకోండి 1-2 రోజులు మనం మెయింటైన్ చేయగలుగుతాం, ఆ తర్వాత కొంచెం కష్టమేనండి. సో మీరే కనుక నిజంగా ముర్రా గేదెల్ని పెంచుదాం అనుకున్నా, లేదా డైరీ ఫార్మింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బాస్ వాలా యాప్ లో కోర్స్ ఉందండి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ కోర్సులో ఒక చిన్న ఎపిసోడే మీరు చూసారనమాట. సో మీకు కంప్లీట్ నాలెడ్జ్ కావాలంటే బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లో ఉన్నటువంటి ఈ కోర్స్ ని మీరైతే చూడండి. సో యాప్ లింక్ పక్కన కామెంట్స్ లోని కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది. అండ్ దాంతో పాటు ఈ కోర్స్ అంతా చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మీరే మన రైతన్నతో మాట్లాడవచ్చు అనమాట. ఆ ఫీచర్ కూడా బాస్ వాలా యాప్లో ఉంది. సో ఇప్పుడే బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాస్ వాలా, బీ ద బాస్.